హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఇంకొక ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి నా స్టైల్లో. దానికోసం కావాల్సిన పదార్థాలు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. ఎగ్స్ కోసం చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర అంతేనండి. ఇప్పుడు తయారు చేసి విధానం చూపిస్తానండి మీకు. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఒకసారి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవనివ్వాలండి. మూత పెట్టాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ఎగ్స్ పౌడర్ వేసేయాలండి. వేసి బాగా కలపాలండి. మూత పెట్టి ఉడకనివ్వాలండి. దీన్ని దగ్గర మూత తీసి కరెక్ట్ ఉండాలండి. ఇలా కొంచెం దగ్గర పెట్టిన తర్వాత పైన కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని 2-3 నిమిషాలు ఉడకనిచ్చి దించాలండి. అంతేనండి. ఇది చపాతీలోకి, వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేనైతే చపాతీలో చేసుకున్నానండి ఈ కర్రీని అయితే. అంతేనండి.